దేవుడి తప్పు కాదు. దేవుడు మనకి మేలే చేస్తాడు కానండి, కీడు చేయడు. మన తప్పుల వల్లే మనకేమొస్తాయి? కష్టాలు, బాధలు వస్తూ ఉంటాయి. నేను నీకే చెప్తున్నా, నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు. ఏబులా నువ్వు కూడా ఒకనాడు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. నీ బిడ్డ తప్పక మారుతాడు. నీ బిడ్డ తప్పక మారి నిన్ను ఎగతాళి చేస్తున్న వాళ్ళందరికీ బోధించేలా చేస్తాడు దేవుడు. నువ్వేం చేయాలి? ఏబులా ప్రార్థన చేయాలి, ఏబులా విజ్ఞాపన చేయాలి. అప్పుడే నువ్వు ప్రతిఫలాన్ని పొందుకోగలవు. చూడండి, యేసోబు గుంటలో పడ్డాడు. తెలుసా మనకి? యేసోబు బైబిల్లో యేసోబు గుంటలో పడ్డాడు. పడినాక మరి యాకోబు ప్రార్థన చేయలేదనుకుంటున్నారా? చేశాడు. అయ్యో, నాకు 12 మంది సంతానము, నాకు యేసోబు అంటే చాలా ఇష్టం ప్రభువా, మరి 10 మందిలో మరి తన అమాయకుడయ్యా, వాళ్ళతో వెళ్ళాడు ప్రభువా, నువ్వు తోడుగా ఉండాలి ప్రభువా అని యాకోబు యేసోబు గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. బైబిల్లో రాసి లేదు కానీ. అందుకే ఎక్కడికి వెళ్ళినా దేవుడి కృప యేసోబుకి తోడుగానే ఉంది. గుంటలో పడినా కానీ, గుంటలో పడినోడు గుంటలోనే ఉన్నాడా? యేసోబు పైకి వచ్చాడు. ఎవరు ప్రార్థన చేశారు? యాకోబు వాళ్ళ డాడీ చేశాడు ప్రార్థన. అందుకే ఒక పట్టణానికి అధికారిగా మారిపోయాడు. ఎవరండి? యేసోబు. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ బిడ్డల కొరకు ఒక టైం కేటాయించాలి. కేటాయించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే అపవాది నీ బిడ్డల జోలి రాదన్నమాట. మనము ఎన్నైనా మాట్లాడుకుంటూ ఉంటాం కానీ అప్పుడు నిద్ర రాదు. కానీ ప్రార్థన అంటే ఏమొస్తుందండి? నిద్ర వచ్చేస్తుంది. అసలు ప్రార్థన అంటే ఏంటనుకుంటున్నారు? ప్రభుతో డైరెక్ట్గా మాట్లాడటం. ఎవరు ఎక్కువగా ప్రార్థన చేస్తారో ఆ కుటుంబంలో ఏ లోటు ఉండదండి. కొంచెం శ్రమలు వచ్చినా దేవుడే తీసివేస్తాడు. నువ్వు తన లైఫ్ అంతా పాడైపోయింది, ఎడారిలోకి వెళ్ళిపోయి ఏడుస్తున్నాడంట, కేకలు వేస్తున్నాడంట. ఈరోజు నువ్వు కూడా నరకములో అలా కేక వేయకముందే నీ జీవితం మార్చుకుంటే ఎంత బాగుండిద్ది. నీ తప్పును ఒప్పుకొని ఇంకా తప్పు చేయకుండా ప్రభు కొరకు నువ్వు జీవిస్తే ఎంత బాగుండిద్ది అని నేను భావిస్తున్నాను. నేను బాధ పెట్టాలని నేను ఈ మాటలు చెప్పట్లేదు. నువ్వు బాగుపడాలి. మన చెయ్యిని తీసుకెళ్ళి కాలే నీటిలో ఒక గంట పెట్టమంటే పెడతామా? అలానే నీ శరీరాన్ని కనీసం ఒక్క క్లాత్ కూడా లేకుండా నీ శరీరంలో బట్టలన్నీ ఊడదీసేసి నిన్ను తీసుకెళ్ళి నరకంలో వేస్తారంట. కాలే నూనెలో బజ్జీలో ఎలా వేస్తారో మనలందరినంట తప్పు చేస్తే నరకంలో పడేస్తారంట. అక్కడ చాలా మంటలంట, కాలిపోతూ ఉంటామంట. అలాంటి నరకంలోకి వెళ్ళి నువ్వు కాలక ముందే దేవుడు అంటున్నాడు,